ఆకస్మిక మెరుపు వరద నుంచి ఉత్తరాఖండ్ ఇంకా కోలుకోలేదు. ఆ రాష్ట్రంలో భారీ వర్ష హెచ్చరికలు కొనసాగుతున్నాయి. 9 జిల్లాలకు అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. దీంతో ఆయా జిల్లాల్లో సెలవు ప్రకటించింది ధామీ సర్కార్. డెహ్రాడూన్, నైనిటాల్, తెహ్రీ సహా పలు జిల్లాల్లో స్కూళ్లు మూసివేశారు. మరోవైపు చమోలి జిల్లాలో 24 గంటల పాటు భారీ వర్షాలు పడతాయన్న హెచ్చరికలు ఉన్నాయి. ధరాలి గ్రామంపై విరుచుకుపడ్డ మెరుపు వరదతో ఊరుకు ఊరే కొట్టుకుపోయింది. జల ఫిరంగిలా విరుచుకుపడ్డ ప్రకృతి ప్రకోపానికి క్షణాల వ్యవధిలోనే ధరాలి గ్రామంలోని ఇళ్లు, హోటల్స్, భారీ భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ప్రవాహంలో కొండ దిగువ ప్రాంతానికి కొట్టుకుపోయాయి. ఈ విపత్తులో 4 ప్రాణాలు కోల్పోయారని అధికారికంగా ప్రకటించారు. గల్లంతైన వారిలో 130 మందిని రక్షించారు. మరో 60 మందికి పైగా గల్లంతయ్యారని అంచనాలు ఉన్నాయి. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తరాఖండ్లో కురిసిన కుండపోత వర్షాలకు ఉత్తరకాశీ జిల్లాలో మెరుపు వరద వచ్చింది. కొండ చర్యలు విరిగిపట్టడంతో ధరాలి నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. మహా జల ప్రళయానికి 50కి పైగా ఇళ్లు, భవనాలు పునాదులతో సహా కొట్టుకుపోయాయి. హోటల్స్, హోంస్టేలు 25 కొట్టుకుపోయాయి. మిగిలిన ఇళ్లపై పెద్ద మొత్తంలో బురద మేకలు వేసింది. క్షణాల్లోనే మరుభూమిగా మారిన ధరాలిని చూసి ప్రాణాలతో బయటపడ్డవారు ఇప్పటికీ ఆ షాక్ నుంచి కోలుకోలేకపోతున్నారు. సముద్ర మట్టానికి 2600 అడుగుల ఎత్తులో ధరాలి గ్రామం ఉంది. చార్ధామ్ యాత్రలో భాగంగా గంగోత్రి ధామ్కు వెళ్లే మార్గంలో ఈ గ్రామం ఉంది. తక్కువ ఛార్జీతో మెరుగైన సౌకర్యాలు లభిస్తాయి ధరాలిలో. దీంతో చార్ధామ్ యాత్రికులు ఈ గ్రామంలోనే బస చేస్తూ ఉంటారు. ధరాలిలో కొండ చర్యలు విరిగిపడి ఆకస్మిక వరద ముంచెత్తిన కొన్ని గంటలకే ఉత్తర కాశీలోనే సుఖీ టాప్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆర్మీ బేస్ క్యాంపును ఒక్కసారిగా వరద ముంచెత్తింది. దీంతో 11 మంది సైనికులు గల్లంతయ్యారు. లోవర్ హర్సిల్ క్యాంపుకు చెందిన సైనికులు గల్లంతు కావడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఖీర్ గంగా నదిలో ప్రవాహం పెరగడంతో పరివాహక ప్రాంతంలోని ధరాలి గ్రామంపై వరద విరుచుకుపడింది. ధరాలిలోని 4 కిలోమీటర్ల దూరంలో హర్షిల్ ఆర్మీ బేస్ క్యాంప్ ఉంది. ఈ బేస్ క్యాంపులోని 11 మంది సైనికులు గల్లంతైన మిగిలిన సైనికులు ధైర్యం కోల్పోలేదు. సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఖీర్ గంగా నదిలో ప్రవాహం పెరగడంతో పరివాహక ప్రాంతంలోని ధరాలి గ్రామంపై వరద విరుచుకుపడింది. ధరాలిలోని 4 కిలోమీటర్ల దూరంలో హర్షిల్ ఆర్మీ బేస్ క్యాంప్ ఉంది. ఈ బేస్ క్యాంప్లోని 11 మంది సైనికులు గల్లంతైనా మిగిలిన సైనికులు ధైర్యం కోల్పోలేదు. సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. కేవలం 10 నిమిషాల్లోనే ధరాలి గ్రామానికి చేరుకున్నారు 135 మంది సైనికులు. మరోవైపు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని, బురద కింద కూరుకుపోయిన వారి జాడా కనిపెట్టేందుకు 4 డాగ్ స్క్వాడ్స్ ప్రయత్నిస్తున్నాయి. సముద్ర మట్టానికి 2600 అడుగుల ఎత్తులో ధరాలి గ్రామం ఉంది. చార్ధామ్ యాత్రలో భాగంగా గంగోత్రి ధామ్కు వెళ్లే మార్గంలో ఈ గ్రామం ఉంది. ఇక్కడ యాత్రికులకు అతి తక్కువ ధరకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ ఉంటారు. దీంతో చార్ధామ్ యాత్రికులు ఇక్కడ బస చేస్తూ ఉంటారు. మెరుపు వరదలో 4 చనిపోయినట్టు ప్రాథమికంగా అధికారులు నిర్ధారించారు. 60 మందికి పైగా వరదలో కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. అనేక చోట్ల 40 నుంచి 50 వరకు ఇళ్లు పూర్తిగా కోల్పోయాయి. అలాగే 25 వరకు హోటల్స్, హోంస్టేలు కొట్టుకుపోయాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ధరాలి ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలో ఉత్తర కాశీలోనే మరో చోట కూడా కొండ చర్యలు విరిగిపడ్డాయి. సుఖీ టాప్లో జరిగిన దుర్ఘటనలో 8 మంది ఆర్మీ సైనికులు గల్లంతయ్యారు. వీరంతా లోవర్ హర్సిల్ క్యాంపుకు చెందిన వాళ్లు. ఇంతవరకు 130 మందిని రక్షించినట్టు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు.